దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 45. అశ్విన్ ఆనందీల పెళ్ళి. ఈ పెళ్లి గురించి అమర్ వాళ్ళకు తెలిసిందా? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. పెళ్ళి అంటే పట్టు చీర కట్టుకొని పూల జడ వేసుకుని చేసుకుంటారు కదా, మరి నన్ను అలా రెడీ చేయరా అని అమాయకంగా చూస్తూ అడుగుతుంది ఆనంది. పట్టు చీర లేదు, పూల జడ లేదు, సైలెంట్గా కూర్చో అని అశ్విన్ గదమాయిస్తాడు. యముడు వాయిస్కి ఆనంది భయపడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ పీటల మీద కూర్చుంటుంది. పట్టు చీర, పూల జడతో పాటు వాళ్ళ మావయ్య, అన్నయ్య, బామ్మ లేకుండా తన పెళ్లి అంత సింపుల్గా జరుగుతున్నందుకు తన కళ్ళలో కన్నీళ్లు ఆగకుండా కారుతుంటాయి. అమ్మ కొడుకు ఎవరూ కూడా తన కన్నీళ్లు పట్టించుకోకుండా ముభావంగా ఉండి త్వరగా పెళ్లి జరగాలనే తొందరలో ఉంటారు. ఏ కాస్త ఈ పెళ్లి గురించి చైతన్య వాళ్ళకి తెలిసినా ఈ పెళ్లికి అడ్డుపడతారని అమ్మ కొడుకు ఉద్దేశం. పంతులు గారు పెళ్లి మంత్రాలు చదువుతూ వాళ్ళ పెళ్లి జరిపిస్తూ ఉంటాడు. నందితకి వాళ్ళ పెళ్లి చూస్తుంటే అమర్తో తనకి గుడిలో జరిగిన పెళ్లి కూడా గుర్తొస్తూ ఉంటుంది. భాస్కర్ వాళ్ళ పెళ్లిని ఫోన్లో వీడియో తీస్తుంటాడు. నందిత ఇంకాస్త తొందరపడుతూ త్వరగా కానివ్వండి పంతులుగారు అని అంటుంది. అలాగేనమ్మా అని పంతులుగారు మంత్రాలు ఫాస్ట్గా చదువుతుంటాడు. ఆనంది నిలయంలో ఆనంది కోసం అందరూ హైరాణ పడుతుంటారు. ఆనంది నిలయం ఆవరణలో పెళ్లి ఆర్భాటాలు మూగబోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. గీత అప్పటికే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కంగారుగా ఉన్న అమర్ దగ్గరికొచ్చి, అందరికీ ఫోన్ చేశాను మావయ్య, కానీ ఎవరు కూడా ఆనంది గురించి తెలియదని చెప్తున్నారు అని అంటుంది. మేము కూడా ఆనందికి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాం మావయ్య అని సరళ, రూప కూడా అంటారు. ఆనంది ఎక్కడ ఉందో తెలియకపోయేసరికి అమర్ వాళ్ళ మాటలకి ఇంకా భయపడుతుంటాడు. ఇదేంటి అమర్, మనకు చెప్పకుండా ఈ అమాయకురాలు ఎక్కడికి వెళ్ళినట్టు అని దమయంతి గారు కంగారు పడుతూ అంటుంది. కాస్త దూరంలో ఉన్న చైతన్య ఫోన్ మాట్లాడి వస్తూ, ఆనంది దీపక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమోనని దీపక్ వాళ్ళకు కూడా ఫోన్ చేశాను మావయ్య, తను అక్కడికి కూడా వెళ్ళలేదని తెలిసింది. ఆనంది కనిపించట్లేదని చెప్పేసరికి దీపక్ వాళ్ళు కూడా కంగారు పడుతూ ఇక్కడికి వస్తున్నారు అని అంటాడు. అమర్కి సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతుంటే ఏమీ అర్థం కాకుండా పోతుంటుంది. ఒకవేళ ఆ సంపత్తిగాడు మన ఆనందిని మళ్ళీ ఏమైనా కిడ్నాప్ చేసుంటాడా మావయ్య అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు చైతన్య. వాడు మొన్న తిన్న దెబ్బలకి కోలుకొని మళ్ళీ ఇంతలోని ధైర్యం చేస్తాడని నమ్మకం నాకు లేదు చైతన్య. కానీ ఇక్కడ ఆనంది కిడ్నాప్ కావడం కాదు, తనకు తానుగా బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. తనే తిరిగి వస్తుందేమో చూద్దాం అని అంటాడు. అలా అందరూ ఆనంది కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ పంతులు గారు మంత్రాలు చదివి మంగళసూత్రాలని అశ్విన్ చేతికిచ్చి, అమ్మాయి మెడలో కట్టుబాబు అని అంటాడు. ఆనంది ఆ మంగళసూత్రాలను చూసి చుడీదార్లో ఉన్న తనని తాను చూసుకొని పట్టుచీర, పూల జడ మీద ఆశలు విరిగేసరికి ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతుంటే అశ్విన్ తన కన్నీళ్లు చూస్తూనే తన మెడలో మంగళసూత్రాలు కట్టబోతుండగా, కాసేపు ఆగండి పంతులు గారు అని అంటుంది ఆనంది. దాంతో మంత్రాలు ఆగిపోతాయి. తాళి కట్టబోయిన అశ్విన్ కూడా ఆగిపోయి, దేనికి అని అడుగుతాడు. ఎందుకు ఆపమన్నదో అర్థం కాక నందిత, భాస్కర్ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటే మా మామయ్య ఆర్థిక సమస్యలని తీరుస్తానన్నావు కదా, ముందు వాటి పని పూర్తి చేసి ఆ తర్వాత నా మెడలో తాళి కట్టు అని అంటుంది. నీ మెడలో తాళి కట్టగానే నేను అదే పనిలో ఉంటాను అని అంటాడు అశ్విన్. అదేమీ కుదరదు, నేను నిన్ను అస్సలు నమ్మను. నా మెడలో తాళి కట్టిన తర్వాత మా మామయ్య సమస్యలు తీర్చకుండా నన్ను ఏడిపించమని గ్యారంటీ ఏంటి? ముందు మా మావయ్య అప్పులు కట్టిన తర్వాత నా మెడలో ఈ తాళి కట్టు, లేదంటే ఈ తాళి కట్టించుకోను అని గట్టిగా డిమాండ్ చేస్తుంది. తన మాటలకి అశ్విన్ కోపంగా చూస్తుంటే
తను కోరినట్టే కానివ్వు అశ్విన్ అని అంటుంది నందిత. సరేనమ్మా అని తన వైపు కోపంగా చూస్తూ ఫోన్ తీసి తన ముందే అమర్ అప్పుల వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు. అది చూసి ఆనంది కాస్త ఆనందపడుతుంటుంది. అశ్విన్ అందరికీ డబ్బు ట్రాన్స్ఫర్ చేసి, "ఇప్పుడు నీకు ఓకేనా?" అని అడుగుతాడు. "ఓకే" అన్నట్టుగా తల ఊపుతుంది. దాంతో అశ్విన్ తన మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడు. పట్టుచీర కట్టుకొని, పూలజడ వేసుకొని పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఆనంది ఆశలు నిరాశగా మిగిలిపోతుంటే, అశ్విన్ తన మెడలో 3 ముళ్ళు వేస్తుంటాడు. నందిత వాళ్ళ పెళ్లిని చూసి సంతోషపడుతూ, "నువ్వు ప్రాణంగా చూసుకున్న నీ గారాల కోడలు ఈరోజు నిజంగానే నాకు కోడలైంది అమర్" అని కోపంగా అనుకుంటుంది. కొన్ని సెకండ్లకి తన మెడలో 3 ముళ్ళు వేసి, తన పాపిట్లో సింధూరం దిద్దుతాడు. ఆనంది డ్రెస్‌లో ఉన్న మెడలో పూలదండలతో పాటు పచ్చని మంగళసూత్రాలు, పాపిట్లో సింధూరం చేరేసరికి ఆనంది మొఖంలో కొత్త పెళ్లి కూతురి కల కనిపిస్తుంటుంది. తర్వాత తన చిటికెన వేలు పట్టుకొని అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు వేస్తుంటాడు. నందిత వాళ్ళని చూసి సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత అశ్విన్ ఆనందితో కలిసి తల్లి దగ్గరకొచ్చి, "మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం" అని చెప్పి ఇద్దరు కలిసి నందిత కాళ్ళకు నమస్కరిస్తారు. నందిత ఇద్దరి మీద అక్షింతలు వేసి ఆశీర్వదించి ఇద్దరిని పైకి లేపుతుంది. కొడుకు ముఖాన్ని చేతిలోకి తీసుకుని సంతోషపడుతూ కొడుకు నుదిటిన ముద్దు పెట్టుకుంటుంది. అది చూస్తున్న ఆనందికి వాళ్ళ మావయ్య, అన్నయ్య లేకుండా తన పెళ్లి జరిగినందుకు తన కళ్ళల్లో ధారాళంగా కన్నీళ్లు కారుతుంటాయి. నందిత ఆనంది భుజం కూడా తట్టి, వాళ్ళింటికి వెళ్ళి ఒకసారి తన వాళ్ళకి కనపడి, ఆ తర్వాత తనని మనింటికి తీసుకునిరా అశ్విన్ అని చెప్తుంది. సరేనమ్మా అని అంటాడు అశ్విన్. దీపక్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అమర్ వాళ్ళ ఇంటికి చేరి ఆనంది కోసం అందరూ కంగారు పడుతుండగా అమర్‌కి ఫోన్ కాల్ వస్తుంటుంది. స్క్రీన్ చూసి బ్యాంక్ మేనేజర్ మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి అని అనుకొని కంగారుగానే కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. మీ ఆనంద నిలయం మీద లోన్ క్లియర్ చేసినందుకు కృతజ్ఞతలు అమరేంద్ర గారు అంటూ అటు నుంచి బ్యాంక్ మేనేజర్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ మాటలు విని ఆశ్చర్యపోతూ ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను లోన్ క్లియర్ చేయడం ఏంటి అని అడుగుతాడు. అమర్ మాటలకు చైతన్య వాళ్ళు కూడా షాకింగ్‌లా చూస్తుంటారు. మీరు కట్టాల్సిన లోన్ అమౌంట్ మీ పేరు మీద మా అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయింది అమరేంద్ర గారు. అందుకే మీకు కాల్ చేసి చెప్తున్నాను. ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. హలో మేనేజర్ అని అమర్ మాట్లాడుతుండగానే ఫోన్ కాల్ కట్ అవుతుంది. ఏమైంది మావయ్య అని అడుగుతాడు చైతన్య. మనం ఆనంద నిలయం మీద తీసుకున్న లోన్ క్లియర్ చేశామని బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి చెప్తున్నాడు చైతన్య. ఇది ఎలా సాధ్యపడింది? మనం కట్టాల్సిన డబ్బు ఇంకెవరికి కట్టడం ఏంటి? అని అంటూ ఉండగానే అమర్‌కి ఇంకొక కాల్ వస్తుంటుంది. ఫైనాన్షియర్స్ కూడా ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి? అని అనుమానంగానే లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. మీరు కట్టాల్సిన డబ్బు కట్టినందుకు థ్యాంక్ యూ అమరేంద్ర గారు అంటూ వినిపిస్తూ ఉంటుంది. ఇలా డబ్బులు కట్టారని ఒక్కొక్క ఫోన్ కాల్ వస్తుంటే అక్కడ ఎవరికీ అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు చైతన్య అని అంటాడు అమర్ కంగారు పడుతూ. వాటి సంగతి తర్వాత చూసుకోవచ్చు అమర్. ముందు మన ఆనంది ఏమైపోయిందో చూడండ్రా అని అంటుంది దమయంతి గారు. అవును చైతన్య, ముందు ఆనంది గురించి తెలుసుకోవాలి అని అంటాడు దీపక్. ఇక ఆలోచిస్తూ కూర్చొని లాభం లేదు మావయ్య. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చేసొస్తాను అని చెప్తుండగా వారి ఇంటి ముందుకు కారు వచ్చి ఆగుతుంది. ఆనంది వచ్చిందేమో అనే ఆశతోనే అందరూ బయటకొచ్చి ఆ కారు వైపు చూస్తూ ఉంటే మెడలో మంగళసూత్రాలు, పూలదండలతో అశ్విన్‌తో కలిసి జంటగా దిగిన ఆనందిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతుంటారు. వాళ్ళని జంటగా చూసిన అందరి మొహాలు రక్తపు చుక్కలేని తెల్ల మొహాలుగా మారిపోతుంటాయి. వాళ్ళని అలా చూసి ఆనంది కన్నీళ్లు పెడుతుంటే
అశ్విన్ వాళ్ళ ఆశ్చర్యాన్ని చూస్తూ ఆనంది చేయి పట్టుకొని వాళ్ళ దగ్గరికొస్తుంటాడు. అమర్, దమయంతి గారు, దీపక్‌తో సహా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, గీతా బ్యాచ్ అందరూ షాకయి చూస్తుంటారు. ఇక చైతన్యకి మాత్రం వాళ్ళని అలా చూస్తుంటే అతని గుండె ఆగిపోతున్నట్టుగా ఉంటుంది. ఏమిట్రా ఇది? మనం చూసేది నిజమేనా? అని అడుగుతుంది దమయంతి గారు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. అమర్‌కి కూడా వాళ్ళని అలా చూస్తుంటే తల తిరుగుతుంటుంది. వాళ్ళు దగ్గరగా వచ్చే కొద్దీ అందరూ ఆశ్చర్యం నుంచి బయటపడి ఏంటిదంతా అనుకుంటూ అందరూ వాళ్ళ వైపే చూస్తుంటారు. అందరికంటే ముందు చైతన్య తేరుకొని ఫాస్ట్‌గా అశ్విన్ ముందుకొచ్చి రేయ్! ఏమిట్రా ఇదంతా? అంటూ అశ్విన్ షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. అశ్విన్ కోపంగా ఆ చేతుల్ని విసిరికొట్టి చూస్తుంటే కనిపించడం లేదా? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకొని వచ్చాను అని పదునైన మాటలతో సమాధానం చెప్తాడు. ఆనంది ఏమీ మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెలి మెడలో తాళి కడతావు అంటూ చైతన్య గొడవకి దిగపోతుంటే చూడు ఇక్కడికి నేను నా పెళ్ళాంతో కలిసి వచ్చింది నీతో గొడవ పెట్టుకోవడానికి కాదు మాకు పెళ్ళయిందని చెప్పడానికి అని అంటాడు. అమర్ కూడా జరిగింది సహించలేక ముందుకొచ్చి ఏంటి అశ్విని ఇదంతా పెళ్ళంటే ఆట బొమ్మను అనుకున్నారా నీ ఇష్టానికి ఆనంది మెడలో తాళి కట్టి పూలదండలు వేసుకుని రావడమేనా అసలు ఎవరు లేకుండా నువ్వు ఆనందిని పెళ్లి చేసుకోవడం తప్పు అని అంటాడు. అప్పుడే భాస్కర్ అక్కడికి చేరుకుంటాడు. భాస్కర్ వాళ్ళకి మా పెళ్లి వీడియో పంపించండి అని అంటాడు అశ్విన్. సరే సార్ అని చెప్పి భాస్కర్ వాళ్ళ ఫోన్లో అందరికీ ఆ పెళ్లి వీడియో పంపిస్తాడు. గుడిలో నందిత దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించడం చూసి నిర్ఘాంతపోతుంటారు. అశ్విన్ అందర్ని ఉద్దేశించి చూస్తూ మా ఇద్దరి పేరు మీద ఆల్రెడీ ఎప్పుడో పెట్టుకున్న ముహూర్తానికి మా అమ్మ సమక్షంలో ఆనంది మెడలో తాళి కట్టాను అని చెప్తాడు. ఆ పెళ్లి చూస్తున్న అందరూ చలనం లేకుండా ఉంటారు. ఇక మా పెళ్లి మీద మీకు ఎలాంటి అభిప్రాయాలు లేవని అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి మీ గారాల ఆనంది నా పెళ్ళాం అంటూ కన్నీళ్లు నింపుకున్న ఆనంది భుజం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కొని చెప్తాడు. ఆనందిని ఇంకొకరితో చూస్తున్న దీపక్ మనసు పగిలిపోతుంటుంది. చైతన్య ఆ వీడియో చూసి చేతిలో ఉన్న ఫోన్ జార విడిచి మాకెవ్వరికీ ఇష్టం లేకుండా నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే అది పెళ్లి ఎలా అవుతుంది? ఇప్పుడే నువ్వు తన మెడలో కట్టిన తాళిని తెంపి నీ మొహాన పడేస్తాను అంటూ చైతన్య వెళ్ళి ఆనంది మెడలో తాళిని పట్టుకొని తెంపబోతుండగా అశ్విన్ కోపంగా ఆ తాళిని తెంపనివ్వకుండా చైతన్య చేని గట్టిగా పట్టుకుంటాడు. ఒక పక్క చైతన్య మరో పక్క అశ్విన్ ఇద్దరి మధ్యలో ఆనంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నా పెళ్ళాం మెడలో కట్టిన తాళి మీద చెయ్యి వేసే హక్కు నీకెక్కడ ఉందిరా అంటూ చైతన్యని వెనక్కి తోస్తాడు. దాంతో చైతన్య వెనక్కి వెళ్ళి పడబోతుంటే అమర్ వచ్చి చైతన్య కింద పడకుండా పట్టుకుంటాడు. ఈ రాక్షసుడు ఎంత పని చేశాడో చూసారా మావయ్య నా చెల్లెల్ని పెళ్లి చేసుకొని వాళ్ళింట్లో పని మనిషిని చేస్తానని నాకు ఇంతకు ముందే చెప్పాడు అని అంటాడు. పని మనిషి అనగానే అందరూ షాకే చూస్తుంటారు. ఆ విషయం తెలియని ఆనంది కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అశ్విన్ వైపు చూస్తుంది. కానీ అశ్విన్ మాత్రం ఏ మాత్రం జంకకుండా తగ్గకుండా యాటిట్యూడ్ లుక్కుతో ఉంటాడు. అందుకే మావయ్య ఆనంది దీపక్ల పెళ్లి తొందరగా చేయాలని హడావిడి చేశాను. అయినా ఇతను నా చెల్లెల్ని వదిలిపెట్టలేదు. ఆ తాళి తెంపే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అంటూ మళ్ళీ ఆనంది దగ్గరికి వెళ్ళి తాళి పట్టుకోబోతుంటే ఆగు చైతన్య అలా తాళి తెంపడం మంచిది కాదు అంటూ దమయంతి గారు వాదిస్తుంది. దాంతో చైతన్య అక్కడే ఆగిపోయి బామ వైపు చూస్తాడు. మెడలో పడిన తాళిని నువ్వలా తెంపకూడదు చైతన్య జరిగిన విషయాన్ని మేము తట్టుకోలేకపోతుంటే ఆనంది మీద పంచప్రాణాలు పెట్టుకున్న నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను గ్రహించగలను. కానీ తన మెడలో తాళిని తెంపి కీడుని కలిగించకు అని అంటుంది. ఏంటి బామ్మ మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? అంటే
వీళ్ళకి జరిగిన బొమ్మలాట పెళ్లిని మీరు అంగీకరిస్తున్నారా? అని అడుగుతాడు చైతన్య. బొమ్మలాట పెళ్లి అంటే చిన్నతనంలో చేసుకుంటారు చైతన్య. కానీ వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళు. పెళ్లి వయసుకి వచ్చిన వాళ్ళు. వాళ్ళ పెళ్లిని కాదని హక్కు నీకు, నాకు ఎవరికీ లేదు అని అంటుంది దమయంతి గారు. దమయంతి గారి మాటలకి అందరూ నిశ్చలమై చూస్తూ ఉంటారు. గీత కూడా అశ్విన్ తనకి ముద్దు పెట్టడం గుర్తు తెచ్చుకుంటూ, అంటే అశ్విన్ గారికి ఆనందిని పెళ్లి చేసుకునే ఆలోచన ఉంది కాబట్టే ఆ రోజు అలా ముద్దు పెట్టారన్నమాట అని మనసులో అనుకుంటుంది. దమయంతి గారు కన్నీళ్లు తుడుచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అసలు ఈ పెళ్లి ఎలా చేసుకున్నావు అశ్విన్? ఆనంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంది? ఇక్కడ ఆనంది దీపక్‌ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కదా! తన ఇష్టంతోనే కదా ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు చేసింది. తను ఈ పెళ్లికి ఒప్పుకొని నిన్నెందుకు పెళ్లి చేసుకుంది? అని అడుగుతుంది. ఆ విషయం ఆవిడని అడగండి అని అంటాడు అశ్విన్ పొగరుగా చూస్తూ. చెప్పమ్మా ఆనంది. దీపక్‌ని కాదని నువ్వు అశ్విన్‌ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? అని అడుగుతుంది దమయంతి గారు. చైతన్య కూడా చెల్లెల వైపు కోపంగా చూస్తూ, చెప్పు ఆనంది. అసలు ఏమైనా పట్టిందా నీకు? ఎందుకితన్ని పెళ్లి చేసుకున్నావు? అని కోపంగా అడుగుతాడు. అందరూ ఆనంది దగ్గర నుంచి సమాధానం కోసం చూస్తుంటే, ఆనంది మాత్రం ఏమీ చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా ఉండిపోతుంది. కానీ అమర్ ఆ సమాధానాన్ని పసిగట్టి గుండెలు పగిలేలా ఆనంది వైపు చూస్తూ, నా అప్పులు తీర్చడానికి నువ్వు అశ్విని పెళ్లి చేసుకున్నావా ఆనంది? అని అడుగుతాడు. దాంతో అప్పుడు చైతన్యతో సహా అందరికీ బుర్రలో లైటు వెలుగుతుంది. మౌనమే సమాధానంగా ఆనంది ఉండిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.